మరోసారి నోరు పారేసుకున్న పాక్, మాకు నీళ్లు ఆపితే మీ ఊపిరి ఆపేస్తామంటూ పాక్ సైనిక ప్రతినిధి భారత్కు హెచ్చరిక. ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఆపే వరకు నీళ్లిచ్చేదే లేదని భారత్ స్పష్టం. నేడు రేపు ఢిల్లీలోనే ఏపీ సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న ముఖ్యమంత్రి. రేపు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొని ప్రజెంటేషన్ ఇవ్వనున్న చంద్రబాబు. తిరుమల కళ్యాణ మండపంలో నమాజ్ చేసిన ఓ వ్యక్తి దాదాపు 10 నిమిషాల పాటు హజ్రత్ క్యాప్ ధరించి తిరుమల కళ్యాణ మండపంలో నమాజ్ చేసిన వ్యక్తి, అతన్ని కనిపెట్టేందుకు విచారణ మొదలుపెట్టిన టీటీడీ విజిలెన్స్. 2-3 రోజులలో కేరళను తాకునున్న రుతుపవనాలు. అరేబియా సముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం. ఈ నెల 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. ఏపీకి మరో 2 రోజుల పాటు వర్ష సూచన. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం. SMS-2 విభాగంలో ఎగిసిపడిన మంటలు. ఘటనా స్థలానికి చేరుకుని మంటలు నార్పిన అగ్నిమాపక సిబ్బంది. మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ సర్క్యులర్. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలు, పోర్టులకు పంపిన ఏపీ పోలీసులు. కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదు. కొడాలి నాని అమెరికా వెళుతున్నారని ప్రచారం. నెల్లూరు పార్లమెంటు మినీ మహానాడులో గళమిప్పిన నేతలు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా పనిచేయాలని పిలుపు. నిత్యం ప్రజల్లోనే ఉండాలని కార్యకర్తలకు సూచన. మంత్రి నారాయణపై వైసీపీ మహిళా నేత నిర్మల విమర్శలు. పేదల ఇళ్లను కూల్చడంపై ఉన్న శ్రద్ధ ఆక్రమణలు నిర్మూలించడంపై లేదా అని ప్రశ్న. నగరంలో భూ ఆక్రమణలు పెరిగిపోయాయని ఆరోపణ. బెట్టింగ్ యాప్లపై సుప్రీంకోర్టులో విచారణ. యువత ప్రాణాలు కోల్పోతున్నారంటూ పిటిషన్ వేసిన కేఏ పాల్. కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన న్యాయస్థానం. బిఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. పేద పిల్లల కోసం ఈ స్కూల్ ఏర్పాటు చేశామన్న మంత్రి. విద్యార్థులకు ఉచిత భోజనంతో పాటు రవాణా సౌకర్యం కూడా కల్పిస్తామని వెల్లడి. అకాల వర్షాలతో పాటు జనాలను వణికిస్తున్న ఉరుములు మెరుపులు. పిడుగుపాటుతో హడలిపోతున్న ప్రజలు. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలంలో 14 సెకన్ల పాటు భూమిపై వెలిగిన పిడుగు. కడపలో కరోనా పాజిటివ్ కేసు. తీవ్ర జ్వరంతో కడప రిమ్స్లో చేరిన వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ. బాధితుడు నంద్యాల జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తింపు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వైద్యుల సూచన.